అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు అనేది రోజుకు ఒక మలుపు తిరుగుతుంది, తీగలాగితే డొంకలుతుంది. ఇప్పుడు సిట్ దర్యాప్తు అయిపోయింది, ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది. మరి నిజంగా ఈడీ ఎంటర్ అయితే అంతిమ లబ్ధారు ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా? మళ్ళీ దీంట్లో ఇంకొకటి ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఈడీ కేసులు ఉన్నాయి. మరి ఈ ఈడీ కూడా యాడ్ అయితే ఎలాంటి మలుపు తిరగబోతుంది ఈ కేసు? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి సార్ అసలు పరిస్థితి ఏంటి? ఈడీని అసలు నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ప్రత్యేకంగా ఈడీ మీద ఒక నమ్మకం కోల్పోయిన పరిస్థితి. ఇప్పటికే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఈడీ వస్తే న్యాయం జరుగుద్దా లేదా, అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేస్తారా అనేది టాపిక్ సార్. ఇక్కడ అంతిమ లబ్ధిదారు అనకూడదు, అంతిమ దోపిడీదారు అన్నారు. అతను ఏమన్నా పథకాల అర్హుడు, లేకపోతే ఆరోగ్యశ్రీ, లేకపోతే పెన్షన్లో, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అర్హుడా అనర్హుడా అంటే లబ్ధిదారుడా కాదు అనేటువంటిది వస్తుంది. ఇతను డైరెక్ట్గా జేబులు కొట్టేసినట్టు కదా. జేబులు ఒక జేబు ఒకడు కొడితే వాడిని పిక్ పౌడర్ అంటున్నారు. ఒకడు వేల జేబులు కొట్టేస్తే అని ఏమనాలి? దోపిడీదారుడు అనాలి. అంతిమ దోపిడీ, ఈ క్రమంలో అంతిమ దోపిడీదారుడు అనే పదం కరెక్ట్, అతను యాప్ట్. ఇది మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ అంటే మనం యాక్చువల్గా మన భారతదేశంలో చట్టాలన్నీ కఠినంగా ఉంటాయండి. దర్యాప్తు సంస్థలను కూడా మనం చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిల్లో చాలా మెరుగైన మెరికల్ లాంటి వాళ్ళనే నియమిస్తారు. సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇలాగ ఇప్పుడు కొన్ని రా కానీ. అయితే ఇక్కడ ఏమవుద్దంటే ఒక్కొక్కసారి ఆ దర్యాప్తు బృందానికి కొన్ని ఆటంకాలు, కాళ్ళకి కర్రటం పెడతారు. ఇది సమస్య. అలాగే కొన్ని అటానమస్ బాడీలు ఉంటాయి. మన రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం అండి. సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏదైతే కాళ్ళకి సంఖ్యలు వేయటం, వాళ్ళు నడిచేదారులు అడ్డంకులు అంటారు, కర్రటం పెడతారు. కర్రటం పెట్టడం. ఇప్పుడు గతంలో ఈడీ కేసులకి ఇప్పుడు ఈడీ కేసులకి, ఈ ఈడీ కేసుకి ప్రత్యేకంగా కర్రట్టు పెట్టే ఛాన్స్ ఉందంటారా కేంద్ర ప్రభుత్వం నుంచి? ఎందుకంటే ప్రత్యేకంగా దీంట్లో చాలా మతలబులు జరిగినాయి, చాలా వ్యవహారం జరిగింది. చాలామంది లిక్కర్ స్కామ్లో 1,00,000 కుటుంబాలకు పైగా వాళ్ళ జీవితాలు తలకిందులైన పరిస్థితి. ఇలాంటి వాటికి అడ్డు పెడితే నిజంగా సెంట్రల్ చేసేది ఏంటంటారు? ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది మనీ లాండరింగ్, మనీ ట్రయల్స్, ఈ డోలా కంపెనీలు, లావాదేవీలు, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఇప్పుడు సిట్ దర్యాప్తులో ఈ మనీ లాండరింగ్ని ఐడెంటిఫై చేస్తారు. అవినీతి జరిగిందా లేదా ఒకటి, స్కామా, ఇది స్కీమ్ పేరుతో స్కామ్ ఎంత చేశారనేటువంటిది ఒకటే. ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు జరుగుతున్న దర్యాప్తు ఏంటంటే ఒక 3,500 కోట్లు చేతులు మారిని విదేశాలకు తరలించారు, ఇక్కడక్కడ ముగ్గులెట్టారు అనేటువంటి దాని మీద ఎస్టాబ్లిష్ చేశారండి. మీకు అసలు కొండ చాలా ఉంది ఇంకా. ఇదేంటి పిచ్చి గుళ్ళు అడిది, ఇది చిన్న కొండ, చిన్న రాయి, ఇది ఇప్పుడు పట్టుకున్నది. ఈ చిన్న రాయికే ఈ బాలాజీ, గోవిందప్పలో, ఈ ధనంజయ రెడ్డిలు, వినయ రెడ్డిలు, ఇలాంటి వాళ్ళందరూ లైన్లోకి వచ్చేసారు. అంతిమ దోపిడీదారుడు దీనికి సంబంధించినోడు ఒక్క అడుగు దూరంలోకి వచ్చి ఆగింది. అది అంటే అనిల్ కుమార్ రెడ్డి దగ్గరకు, సునీల్ కుమార్ రెడ్డి దగ్గరకు వచ్చిందంటే అతను నథింగ్ బట్ జగన్. ఎందుకంటే గతంలో సిబిఐ, ఈడీ కేసులప్పుడు కూడా అతను అరెస్ట్ అయిన తర్వాత ఇతను జగన్ కోసం అతను అరెస్ట్ చేశారు. అప్పటికి ఆ దొంగ లెక్కల్లో అప్పటికి ఆ బుడ్డోడు ఏదో ఎంఆర్ ప్రాపర్టీస్ ఆ విషయంలో బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు బాబు అంటే అప్ అండ్ అవ్వకుండా నాయన, బాబు, నాన్న ఇలాగ అంటూ ఉంటారు. అలాగా బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను కొల్లగొట్టేసినప్పుడు అతని పరిచారకుడు, బంధువు, సన్నిహితుడు, స్నేహితుడు అన్నీ. కాబట్టి అతనికి జైల్లో మరి జగన్కి ఎలాగ అరెస్ట్ తప్పదన్నప్పుడు ఆ దర్యాప్తు బృందం సంస్థల్లో ఉన్న వాళ్ళు కొంతమందికి ఇతనికి మరి మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి అక్కడ దొంగడైనా కానీ కొంత వెసులుబాటు ఇవ్వాలన్నా లెక్కలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారు అందరూ. వాళ్ళ కొడుకంటే కూడా ప్రేమ ఉంటుంది, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. అంచేత ఏం చేశారంటే అతనికి మరి జైలుకి వెళ్ళిన తర్వాత చెంబెట్టుకు వెళ్ళాలి కదా కూడా ఎవడన్నా, ఇతన్ని పంపించారు. ఇదివరకు టాయిలెట్స్ లేనప్పుడు ఏం చేసేవారు, అల్లుడు వస్తే చెంబట్టుకు వెళ్ళాలి, అల్లుడు గారు పట్టుకెళ్ళలేడు కాబట్టి అప్పుడు చెంబట్టుకు వెళ్ళి కూడా చెరుగొట్టు మీద వెళ్తే మరి అలాగే ఇతను పరిచారకుడిగా ముందు ఇతను అరెస్ట్ చేశారు.
అప్పుడు తర్వాత జగన్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. ఇప్పుడు అతను సహాయం చేసి వ్యక్తిగత సహాయకుడిగా ఉండకపోయినా సహచరుడిగా ఉంటాడు. అప్పుడు సహనిందితుడిగాను పరిచారకుడిగాను వెళ్ళాడు. ఇప్పుడు సహచరుడిగాను సహనిందితుడిగాను ఆ ముఠాలో సభ్యుడిగాను నేరంలో భాగస్థుడిగాను వెళ్తాడు. అప్పుడు అంటే మీకు సునీల్ కుమార్ రెడ్డి దగ్గరికి వచ్చిందంటే ఒక్కడుగా ఆగినట్టు అన్నమాట. ఈ లోపల ఏమైందంటే వాళ్ళు ముక్కిరి బిక్కిరి ఇదో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు షణ్ముఖ వ్యూహంలాగా ఉంది ఇది. ఎలాగంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎలక్షన్స్లో ఆ ఫండింగ్ చేస్తారు కదా, రాజకీయ పార్టీలు చేస్తాయి. ఆ డబ్బు ఎలా వచ్చిందనేటువంటిది ఇందులో చెల్లినప్పటికీ రెండరా బాబు అంటారు ఆ ఎమ్మెల్యేలు. అంటే దాదాపు 100-125 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళకి వాళ్ళు గెలవపోయినా సొమ్ము పోయి దుమ్ము పట్టినట్టు అన్నమాట. వాళ్ళకి ఎలాగ ఓడిపోయారు. ఓడిపోతుంతో పాటు ఇది తగులుకుంటుంది ఇప్పటికి గ్యాలంలాగా. అంటే ఇక ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే హోయ్ నరిసి వాళ్ళు ఉండకుండా చేస్తున్నారు. ఇప్పుడు చాలా పకడ్బందీగా పక్కాగా పర్ఫెక్ట్గా ముసిగేసి కుమ్మేహారు అంటారు కదా, అలాగే చేస్తున్నారు. అప్పుడు మళ్ళీ ఈడీ వస్తుంది. ఇది ఇక్కడతోటి ఈ దర్యాప్తు ముగియదు. సిట్ దర్యాప్తు వీళ్ళ దగ్గర నుంచి సమాచారం ఈడీ దాన్ని ఎంటర్ అయిన తర్వాత దాని పరిధి విస్తృతంగా ఉంటుంది. పర్టికులర్గా ఫోకస్ చేయాలంటే ఏ విషయాలపైన ఉంటుంది సార్? అంటే షెల్ కంపెనీలో తెలిసింది, నిందితులు ఎవరో తెలిసింది. ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు, మనీ లాండరింగ్ దీని మీద నడుస్తుంది. అది ఎక్కువగా చాలా పెద్ద నేరం. ఇప్పుడు సిబిఐ కేసులు తప్పించుకోవచ్చు మీరు ఏదో రకంగా, వేరే ఏ కేసులైనా కొంచెం వెసులుబాటు ఉంటుంది. కానీ ఈటీలో ఒకసారి కేసు పడింది అనుకోండి, వాళ్ళు ఆలస్యం చేయగలుగుతారేమో కానీ తప్పించుకోలేరు. మీరు వదలదు, జీళ్లపాకంలో తగులుకుంటుంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు విదేశాలు తరలించారు వీళ్ళు. ఇది మన సెట్ విదేశాలకు వెళ్ళి దాన్ని చేసే అంత పరిధి సరిపోదాం. ఈడీ వెళ్తుంది. ఈడీలు ఎక్కడున్నా ఏ దేశం వెళ్ళిపోయినా అక్కడ కూడా చేసి అక్కడి నుంచి లాక్కొస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ డబ్బు విదేశాలు తరలించారు. జగన్మోహన్ రెడ్డికి గతంలో కొల్లగొట్టేసిన సొమ్ములో చాలా వరకు తర్వాత ఇతను ముఖ్యమంత్రి ఇప్పుడు అంతా పెరిగిపోయింది కదా. అప్పుడు 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు 10 లక్షల కోట్లు అయిపోయి ఉంటుంది. అలాగే అతను ముఖ్యమంత్రిగా కూడా ఓన్లీ లిక్కర్లోనే 1,00,000 కోట్లు కొట్టేసి ఉంటాడు. వీళ్ళు ఇంకా 2,000 కోట్లు 3,000 కోట్లు అంటారు కాదండి, చాలా హ్యూజ్ మనీ, హ్యూజ్ మనీ. ఆ మనీ అంతా ఎక్కడ దాస్తాడో మీకు కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. కాకినాడ పోర్టులో మామూలుగానే అక్కడ చిన్నప్పటి నుంచి ఆయిల్ దొబ్బేసేవారు. అక్కడ పోర్టులోంచి షిప్పుల్లో ఆయిల్ ఉంటుందా, ఈ డ్రమ్ములు ఎట్టుకెళ్ళిపోతారు చిన్న పడవ మీద. ఆ మర పడవలు ఉంటాయి కదా, ఇంజిన్ పెట్టిన పడవలు, అది వేసిపోతారు. దాని నిండా ఎన్ని డ్రమ్ములు పడతాయి అన్ని డ్రమ్ములు నిండా ఆయిల్ తెచ్చేసుకొని అమ్ముకో, అది పెద్ద వ్యాపారం వాళ్ళకి. దానికన్నా ముందు ఏంటంటే వాచీలు, లైటర్లు. అప్పుడు మనకి సంస్కరణ 91 తర్వాత ఈ సంస్కరణలు వచ్చి ఫోన్లు గీళ్ళు కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి. అంతకుముందు మీకు కలజోడు కొనుక్కోవాలి, రేపాన్ కలజోడు అనుకోండి, ఇలా దొంగసాటుగా అమ్మి కూడా ఎవడన్నాడు వాడి దగ్గర చూసుకుని కొనుక్కోవాలి. మేమైతే కాకినాడ వాకలపూడి బీచ్ పోయి వాళ్ళు ఆ లైటర్లో సెంట్ బాటిల్స్, ఫారిన్ లిక్కరు, ఈ రేపాన్ కలజోడు ఇలాంటివన్నీ కావాలంటే అనపర్తి అని ఉంటుంది అక్కడ తూర్పుగోదావరి. అక్కడ కూడా వాచీలు గీచీలు అలాంటివి దొరికి ఇదే పని వాళ్ళకి. అర్థమైందండి? ఎప్పుడు స్ట్రైట్గా ఉప్పు పప్పు చింతకుండా అమ్ముకుని వ్యాపారం చేసే రకాలు కాదు ఇవన్నీ. ఈ చంద్రశేఖర్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా ఎప్పుడు స్ట్రైట్ వ్యాపారం ఉండదు వాళ్ళకి. ఒకవేళ స్ట్రైట్ వ్యాపారం ఏదైనా బోర్డు పెట్టినా కానీ వెనకాలంతా దొంగ వ్యాపారమే. అలాగే వాళ్ళు అంచెలంచులుగా 10 రూపాయలు వ్యాపారం చేసేవారు వాళ్ళు ఒకప్పుడు. అప్పట్లో ఎప్పుడో 30 ఏళ్ళ క్రితమే. బిజినెస్ సార్ నార్మల్గా అదొక వ్యాపారం అంతే. ఆ బాగా ముందైతే దుప్పట్లో మరతమంచం కొట్లు వారానికి ఒకసారి సైకిల్ కట్టుకెళ్ళి ఆ ఊళ్ళలో ఇచ్చేవారు. అందరూ ఒకేసారి షాలాపూర్ దుప్పట్లు అప్పుడో 200 అనుకోండి, దుప్పటే 200 పెట్టి కొనుక్కొని పరిస్థితి. 40 ఏళ్ళ క్రితం 200 అంటే చాలా కాస్ట్లీ కదా. ఏంటంటే 2 రూపాయలు భోజనం, 2 రూపాయలు సినిమా టికెట్ ఉన్న రోజులో 200 రూపాయలు అంటే ఎక్కువ కదా. అప్పుడు 200 రూపాయలకి అది అమ్మి వారానికి 5 రూపాయలు కట్టమని వాళ్ళు. అలాగే 250 గిట్టేది. అలాగే ఆ వ్యాపారం కూడా చేసేవారు వాళ్ళు. అలాగే అలవాటే ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్లో ఉన్నాడు అతను, చంద్రశేఖర్ రెడ్డి. అతని ద్వారా ఇతర దేశాలకి డబ్బు ఎలాగిరిందంటే షిప్ ఆ పోర్ట్లో వీళ్ళ ప్రభావం ఉంటుంది. కాకినాడలో 2 పోర్ట్లు ఉన్నాయి. ఆ 2 పోర్ట్లో కూడా వీళ్ళకి హవా ఉంటుంది. దాని ద్వారా పైకి 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారంటే వాళ్ళ ఇష్టం. సార్ నాకు డౌట్, ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కానీ హవా పోదంటారా? హవా ఆ స్మెల్ ఇప్పుడు ఇంగు కట్టిన గుంటే స్మెల్ పోద్దా బేగానే? పోదు. అలాగే ఏ గవర్నమెంట్ ఉన్నా అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళే ఉంటారు కదండి.
వాళ్ళు కాన్సెంట్ కదా. గవర్నమెంట్ ఎవరన్నా మారుతారు కానీ అక్కడ ఉన్న మనుషులు వాళ్ళు అధికారులు వాళ్ళే ఉంటారు. వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇంకా ఎదేచ్చుకుంటారు. ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ డబ్బు గిబ్బు కూడా తోస్తాడు బయటికి. ఆ బియ్యం ట్రాన్స్పోర్ట్ చేస్తాడు ఐవరీ కోస్ట్కి. అలాగే ఆ షిప్పుల్లో ఇటువంటి కంటైనర్ల ద్వారా డబ్బు వెళ్ళిపోయి ఉంటుంది. అలా పట్టుకెళ్ళి ఉంటాడు అక్కడి నుంచి బయట. లేకపోతే విమానాల్లో కట్టి ఈ డబ్బు ఎక్కడ పట్టుకెళ్ళగలుగుతాడు? ఇది అంత ఆన్లైన్ కాదు కదా, లిక్విడ్ క్యాష్. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చుకుని ఏదో పడి ఉంటారు ఏంటండి. మరి ఇండియన్ కరెన్సీకి కూడా కొన్ని చోట్ల వాల్యూ ఉంది కదా మరి బాగా. మరి ఇండియన్ కరెన్సీని యాక్సెప్ట్ చేసే దేశాలు కూడా ఉన్నాయి. అంచేత వాళ్ళు అలా దీన్ని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి పంపిస్తారు వైట్. ఇది మనీ లాండరింగ్ అంటే. కంపెనీలు డొల్ల కంపెనీలు పెట్టి లండన్లో చిన్న టైల్స్ వ్యాపారం పెట్టాడు ఒకడు వీళ్ళ బ్యాచ్. వాడికి ఏముండదు, పని ఉండదు. ఇంటికాడ కానీ ఏడ్చినప్పుడు పేయించుకుని పట్టుకెళ్ళి తింటూ ఉంటాడు అంతే. వ్యాపారం గట్ట ఏముండదు. కానీ అది వాళ్ళకి ఆ కంపెనీ పేరు కనపడుతూ ఉంటుంది. దాని అకౌంట్స్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇది వాళ్ళ వ్యాపారం. దాని అన్నీ పట్టుకోవాలంటే ఈడికే సాధ్యం అవుద్ది. ఆఫ్రికన్ కంట్రీస్లో 1000 ఎకరాలు కొనేసారు, మైన్స్ చేస్తున్నారు. లండన్లో దీవి కొన్నాడు. లేదా వాళ్ళ బాబు ఏమైనా సంపాదించి ఇచ్చాడు ఏంటి జాతగా? మట్టి పుట్టాడా, మూటలు ఎత్తాడా? ఎక్కడిది డబ్బు అంతా? పోనీ పూర్వం వీళ్ళు ఏమన్నా బ్రిటిష్ జమానాల నుంచి వీళ్ళకి ఏమన్నా 100,000 ఎకరాలు ఉన్న జమీ ఉందా? ఏదైనా సంస్థానం వీళ్ళదే? ఏడాపేడా 10 మాసం కోసుకు అమ్ముకునేవారు అంటాడు. వాళ్ళు చెప్తారు చరిత్ర. వాళ్ళంతా పాలిగాళ్ళ చరిత్ర పుస్తకంలో గట్ట ఉంది. ఆ కడపలు చాలామంది చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వంశ చరిత్ర అంతా. అసలు వీళ్ళు రెడ్లే కాదని కూడా ఉన్నారు నిజంగానే. అవును, వాళ్ళే అంటారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు అంటారు మన కులాల జోలికి వెళ్ళకూడదు, కానీ వాళ్ళందరూ ఆయన గౌరవిస్తున్నారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడకూడదు. కానీ నేను ఈ మాట పెద్దిరెడ్డి అనుచరుల దగ్గర నుంచే విన్నా. చాలామంది అన్నారండి వాళ్ళ స్టూడెంట్ మాట్లాడతారు పాపం. అంటే వాళ్ళు దాని జోలికి వెళ్ళకూడదు. అయితే అతను నేను అనేది ఏంటంటే అతను పూర్వాశ్రమం ఏముంది అటువంటిప్పుడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు జమీందారు బాబు ఈ జమీ ఎంత అందే, ఈ మసూమ్ మహారాజు గారు బాబు అంటే అనేం లేదు కదా. ఇదంతా కూడా ఇలాగ అడ్డదారిలో సంపాదించిందే. ఇప్పుడు ఏదైనా మంచి వ్యాపారం ఉంది, ఆ వ్యాపారంలో సంపాదించేయడం అనడం లేదు. ఎంత నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన కొల్లగొట్టిందే కదా. దీని మీద వాళ్ళు అప్పుడే ఈడీ సిబిఐ చేసినా కానీ ఎవరిని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు. ఇటు దొబ్బేసిన దాంట్లో చాలామంది ఓటాలు ఇచ్చేసాడు. అందుకని దర్యాప్తు సంస్థలతో సహా ఈ దేశంలో ఉన్న ఈ కేసుకు ప్రభావితం చేయగల ప్రతి ఓడిని కొనేసుకున్నాడు. కాదని చెప్పండి, ఎదవన్నారు ఎదవల్ని. 13 ఏళ్ళు రోడ్డు మీద తిరుగుతాడు ఎవడన్నా నేరస్తుడు, ఛార్జ్షీట్ అయినవాడు. విచారణకు రాకపోతే ముసుగుచ్చున్నారు వీళ్ళు. ఎవరిని నమ్మాలి మీరు? నమ్మొచ్చా మనం వ్యవస్థలను కట్టని? దర్యాప్తు సంస్థల వ్యవస్థల మీద మన నమ్మకమే గౌరవం ఎందుకుంటుంది వాళ్ళ మీద? లేదా వదిలే మొత్తానికి. అసలు నిన్ను ఎవడు పట్టుకోమన్నాడు? అన్ని వదిలే మమ్మల్ని వదిలే మేము చేసుకుంటాం. ఎవడు చేయగలుగుతాడు? అంతే కదా. నువ్వు ఆ టైపు ఎవడి చేతి వాటం అది ఒక కళ కింద గుర్తించు. ఈ దొంగతనాన్ని ఒక ఆర్ట్ కింద గుర్తించి దానికి అవార్డు ఇవ్వండి, నంది అవార్డు ప్రతి సంవత్సరం. ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తారంటే ఎవడి జాగ్రత్తగా ఒడికి తెలకుండా ఒళ్ళో జాములను కట్ చేసి వాడిని, లేదా జేబులు కత్తిరించి వాడిని, ఈ చీటింగ్లు చేసి కూడా దానికి ఒక కళ కింద గుర్తించి మీరు చోర కళ దాన్ని గుర్తింపించి దానికి ఒక అవార్డు ఇవ్వండి. గొడవ ఉండదు ఎవడికైనా. ఎవడ ప్రతిభ, ఎవడ సామర్థ్యం, ఎవడ స్కిల్ అడు చూపించుకుంటాడు. అంతేగాని ఊరికే కేసులు పెట్టి జనాలు ఊరించి శిక్ష పడద్ది, కానూనుగా హాతులు అంబాయి అని ఇలాంటి మాటలు మాట్లాడద్దు. అంతే కదండి. ఊరికి అదో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, డెసిషన్లు రావు, వేళ తరబడి సాగుతూ ఉంటాయి. ఏమనకూడదు అంటారు. ఎందుకు అనకూడదండి? ఎవడి పని అడు చెబితే ఖచ్చితంగా అంటారు. ఇది ప్రజాస్వామ్యం. ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఒక్క నేరస్తుడికి జైలు శిక్ష అనుభవించేవాడికి హక్కులు ఉండవు. వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఎవరైతే ఏ వ్యవస్థల మీద ప్రజలందరూ నమ్మకం పెట్టుకున్నారో ఆ వ్యవస్థలు కూడా ఎందుకు కొరగాని అయిపోతే మీకు ఎందుకు గౌరవం ఇవ్వాలి? ఎవడన్నానే అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికాడ మన మర్యాద పోతుంది, మన పద్ధతిగా ఉండాలని వాళ్ళే అనుకోవాలి. ఇలాంటి బందిపోటు దంగలు రోడ్డు మీద వదిలేసి నీతి కోరని చెప్తే ఎలా కుదురుతుంది ఏంటండి? పోలీసులైనా, న్యాయస్థానాలైనా, లేకపోతే జ్యుడిషియరీ అయినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అయినా ఎవరు కరెక్ట్గా పనిచేస్తున్నారో చెప్పండి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు. అతని కేసులో ఒక జడ్జి గారు ఉరి తీసేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు దొరికిపోయి. ఇంకా నమ్మకమే ఉంటుంది వాళ్ళ మీద. 99 మంది మీ మంచి వాళ్ళు ఉండొచ్చు, అందులో చాలా నిజాయితీ పనులు ఉండొచ్చు. ఒక్కడు చాలు విశ్వాసం సడలిపోద్ది. పోనీ అందులో ఉన్న శిక్షలు కరెక్ట్గా పడితే పోనీ
ఆడేదో కక్కుతు పడ్డాడు కానీ శిక్షలో పడిరా అనుకుంటాం లేదు కదా. అలా శిక్ష పడింది, అలాగే రిలీజ్ అయిపోయాడు. కాబట్టి వాళ్ళు చూసి దర్యాప్తు సంస్థలు ఇంకా ఏం కష్టపడతాయండి. నేను పట్టుకొచ్చినా కానీ వాళ్ళు వదిలేస్తున్నారు అన్నప్పుడు ఆడేం పట్టుకుంటాడు, ఎంత ఆడు కూడా ఎంతో కొంత తీసుకుని వదిలేస్తాడు. ఇప్పుడు ప్రాణాలకు ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే ప్రాణాలు తెగించాలి. ప్రాణాలకి తెగించి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి చెప్పాడు టకాలు మనం వదిలేసారు కాళ్ళు అని తీసుకురావాలి. ఆడిగా అక్కడ కట్టి బదులు ఇక్కడ కట్టారా బాబు నిన్ను వదిలేస్తానని చెప్తాడు. అంతే కదా. దానివల్ల 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి మొత్తం వ్యవస్థలన్నీ రాజశేఖరుడు ఉన్నప్పుడు పుచ్చుపట్టింది. ముందు అందుకుని చెదబట్టినప్పుడు వెంటనే మందు కొట్టాలంటారు, ఫ్యూమిగేషన్ చేయించేయాలి. లేదనుకోండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అలా కుళ్ళిపోయి పుచ్చిపోయి పురిగట్టేసింది, అలాగైపోద్ది. అది పరిస్థితి. ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఏమవుద్దంటే ఇక్కడ దీన్ని హ్యాండిల్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా శిక్ష పడాలి, బిహైండ్ ది బార్స్ అతను ఉండాలి, అతను బయట తిరగడానికి అనర్హుడు, అతను రాజకీయాల్లోనే కాదు మామూలుగా సమాజానికి కూడా హానికరం అనుకుని ఈ పాలకులు భావించి అతన్ని జైల్లో పెట్టాలనుకుని ఇప్పుడున్న పాలకులు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ స్థాయి కూడా తగ్గించుకుని ఉంటున్నారు కొన్ని విషయాల్లో కొంతమంది దగ్గర. ఎందుకంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఒకటి కావాల్సింది ఏంటంటే ఇటువంటి సమాజానికి హాని చేసే, సమాజానికి చీడపురుగులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంతా లోపల ఉండాలంటే ఇంకొకరి దగ్గర తలవంచాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తలవంచడం కూడా ప్రజా ప్రయోజనం కోసం, సమాజ హితం కోసం కాబట్టి మనం సరిపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. సో ఇది అడిసిమిల్లి శ్రీనివాస్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.